వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. వికారాబాద్ నియోజకవర్గాన్ని 3000 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వివరించారు. ఒక మన నియోజకవర్గానికి 3000 కోట్లు తీసుకొని వచ్చి ఆ విధంగా అన్ని అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు ఏవైతున్నాయో హామీలను అన్నింటినీ పూర్తి చేసుకుందాం. తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మీకు. మరి ఈరోజు తీసుకుంటున్న చెక్కులు ఏవైతున్నాయో ఇవి పాత చెక్కులు. ఆర్డీఓ గారు చెప్పినట్టు పాత ప్రభుత్వం చెక్కులు ఇవి. 1,116 రూపాయల చెక్కులు ఇవి. కొత్త చెక్కులు మళ్ళా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 1,116తో పాటు మీరు బంగారం కావాలంటే తులం బంగారం ఇస్తుంది, లేదు బంగారం వద్దంటే 1,60,000 రూపాయలు చెక్కు మీకు ఇస్తుంది.